ఇవాళ తరుగు లేదు అని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్తుంది. ఏ రైస్ మిల్లు కూడా 43 కిలోలు పెట్టండి దించుకునే పరిస్థితి లేదు. మీరు 43 కిలోలు పెడితేనే మేము దించుకుంటాం, లేకపోతే మా దగ్గర రానే రావద్దని తెగేసి చెప్తున్నారు ఇలా రైస్ మిల్లులు, స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి బాధ్యత కలిగిన అధికారులను అడిగితే మీరే మిల్లులతో మాట్లాడుకోండి, ఏడుకో ఆడికి చేసుకోండి అని అధికారులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇలా క్వింటాల్ మీద 3 నుంచి 5 కిలోల తరుగు పెడతా ఉన్నారు. ఏ గ్రేడ్లో కొనాల్సిన వడ్లను మొత్తం బి గ్రేడే కొంటున్నారు. ఇది గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడైనా ఏ గ్రేడ్లోనే వడ్లు కొన్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం మంచి వడ్లను కూడా బి గ్రేడే రాస్తున్నారు. అటు బి గ్రేడ్ పేరు మీద ఎకరాకు రైతు 600-700 రూపాయలు నష్టపోతున్నాడు. ఇటు తరుగు పేరు మీద 3 కిలోల నుంచి 5 కిలోలు తరుగు పెడితే దీని మీద రైతు దాదాపు 3,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. 2 రకాలుగా రైతుకే నష్టమైతా ఉంది. ఇటు హమాలీ ఛార్జీలు, లారీలు కూడా ఏమైతున్నాయి, వెయిటింగ్ ఉందని చెప్పి లారీ డ్రైవర్లు కూడా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ల మీద పెడితే 3 రోజుల దాకా అన్లోడ్ అయితే లేదని ట్రాక్టర్లకు కూడా 3 అంతలు 4 అంతలు ఇవాళ రవాణా ఛార్జీలు కూడా పెరిగి అది కూడా రైతుల మీదనే భారం పడతా ఉంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం వల్లనే ఈ రకంగా జరిగింది.